లాస్ట్ వీడియోలో మనం ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేది మాత్రమే డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క రైట్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఈ ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ రైటు ఆర్టికల్ 12 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే రాజ్యము అంటే ఏమిటి, రాజ్యము ఇస్ నథింగ్ బట్ స్టేట్ అనేదాన్ని డిఫైన్ చేస్తుంది. అంటే స్టేట్ అంటే ఏమిటి అనే డెఫినేషన్ని మనకి ఆర్టికల్ 12లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 12 ప్రకారంగా రాజ్యము అంటే ఏమిటి, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే దీనిలో భారత ప్రభుత్వం ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మనకి పార్లమెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్ర శాసనసభలు. ఓకే, నెక్స్ట్ అదర్ అథారిటీస్, ఇంకా కొన్ని అథారిటీస్ అనేవి కూడా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ అదర్ అథారిటీస్ అంటే ఏం లేదమ్మా, భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు కూడా మనకి అదర్ అథారిటీస్లోకి వచ్చేస్తాయి. అంటే రాజ్యము అనేది డెఫినేషన్ మనకి ఆర్టికల్ 12లో కనిపిస్తుంది. ఆర్టికల్ 12 ప్రకారంగా రాజ్యం అంటే ఏంటి, భారత ప్రభుత్వం, పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర శాసనసభలు అండ్ అదర్ అథారిటీస్. ఇక్కడ ఈ అదర్ అథారిటీస్ అనే దాని గురించి డిస్కస్ చేయాలంటే దీంట్లో మనకి రాజ్యాంగబద్ధమైన సంస్థలు కొన్ని ఉంటాయి, చట్టబద్ధమైన సంస్థలు కొన్ని ఉంటాయి. ఈ అదర్ అథారిటీస్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ ఉందనుకోండి, ఆ సంస్థకు అయ్యే మూలధనం అంతా గవర్నమెంటే, ఈ స్టేట్ అనే దానిలో చెప్పిన ఏదైనా భరించినా, లేకుంటే మొత్తం దాని మీద ఒక సంస్థ మీద మొత్తం ఆధిపత్యం కనుక ఈ రాజ్యం కలిగి ఉన్నా, లేదా దానికయ్యే మొత్తం ఖర్చుని ఈ రాజ్యం భరించిన, అలాంటివన్నింటినీ కూడా మనం ఈ అదర్ అథారిటీస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్టికల్ 12. నెక్స్ట్ ఆర్టికల్ 13. ఈ ఆర్టికల్ 13 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే ప్రాథమిక హక్కులకు ఏవైనా గనక వ్యతిరేకంగా చట్టాలు అనేవి చేయబడితే అవి చెల్లవు అని. దేనికి, ఈ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఈ ఫండమెంటల్ రైట్స్కి ఎగెయినెస్ట్గా, వ్యతిరేకంగా ఏవైనా గనక చట్టాలు చేస్తే గనక అవి చెల్లవు. అలాంటి చట్టాలు ఏవి కూడా చెల్లవు. ఫండమెంటల్ రైట్స్కి ఎగెయినిస్ట్గా చేసిన చట్టాలు ఏవి కూడా చెల్లవు అని చెప్తుంది. ఇది ఆర్టికల్ 13. దీంట్లో సబ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 13(1) ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది, దీని ప్రకారంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, ఓకే, అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏదైనా ఒక చట్టం కానీ ఏదైనా ఒకటి ఉండి అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నుండి అది క్యాన్సిల్ అయిపోతుంది, అది చెల్లదు. ఓకేనా, అంటే మన ప్రాథమిక హక్కులకి ఏదైనా వ్యతిరేకంగా ఉండేది రాజ్యాంగం అమల్లోకి రాకముందు నుంచి ఉన్నా సరే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే కూడా అదేమవుతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయకముందు ఏదైనా ఒకటి మనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంటే అది చెల్లదు అని ఆర్టికల్ 13(1) చెప్తుంది. ఆర్టికల్ 13(2) ఏం చెప్తుందంటే మనకి ప్రాథమిక హక్కులను తగ్గించే విధంగా లేదా పూర్తిగా హరించేసే విధంగా, అంటే అవి చెల్లుబాటు కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఎలాంటి శాసనాలు చేయకూడదు అని చెప్తుంది. ఓకేనా, ఆర్టికల్ 13(1) బిఫోర్ రాజ్యాంగం అమలులోకి రాకముందు ఏవైనా కనుక ఫండమెంటల్ రైట్స్కి ఎగెయినెస్ట్గా ఉంటే చెల్లవు అని చెప్తుంది. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఫండమెంటల్ రైట్స్కి ఎగెయినెస్ట్గా ఎలాంటి చట్టాలు చేయకూడదు, ఎలాంటి శాసనాలు చేయకూడదు, ఫండమెంటల్ రైట్స్కి ఎగెయినెస్ట్గా ఎటువంటి శాసనములను చేయకూడదు అని చెప్తుంది. ఓకేనా, శాసనములు
చేయరాదు. ఎలాంటి శాసనాలు కూడా ఫండమెంటల్ రైట్స్‌కి అగైనెస్ట్‌గా ఏవి కూడా చేయకూడదు అని చెప్తుంది. ఒకవేళ అలా చేసినట్లయితే గనక ఓకే. వాటిని కోర్ట్ ఏం చేస్తుందంటే క్యాన్సిల్ చేసేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి చేసి ఒక శాసనం గనక చేసి దాంట్లో అంతా బాగానే ఉండి ఏదైనా ఒక క్లాజ్ గనక ఫండమెంటల్ రైట్‌కి ఎగైనెస్ట్‌గా ఉంటే ఆ ఒక్క క్లాజ్‌ని మాత్రమే తొలగిస్తారు గానీ ఆ శాసనాన్ని మొత్తం తొలగించడం అయితే జరగదు. ఓకే. ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ ఒక్కదాన్ని మాత్రమే తొలగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం శాసనం అని మాట్లాడుకుంటున్నాం కదా! ఈ శాసనం గురించి మనకి ఆర్టికల్ 13లో డిస్క్రైబ్ చేస్తారు. శాసనం అనే పదం గురించి మనకి ఆర్టికల్ 13 అనేది వివరిస్తుంది. ఈ శాసనంలో ఏముంటాయంటే ఆర్డర్స్ లేదా ఆర్డినెన్స్, ఏమైనా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది కదా! ఆర్డర్స్, నెక్స్ట్ ఆర్డినెన్స్, నెక్స్ట్ ఏమైనా బైలాస్ ఉంటాయి అవి, దీనికి రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, మనకి కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, అవే కస్టమ్స్, ట్రెడిషన్స్, ఇవన్నీ కూడా శాసనం కిందకే వస్తాయి. ఓకేనా. శాసనము అంటే ఏమిటి అనేదాన్ని మనకి ఆర్టికల్ 13 అనేది డిస్క్రైబ్ చేస్తుంది. శాసనం అంటే ఏంటమ్మా? ఆర్డర్స్, ఆర్డినెన్స్, బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్, ఇవన్నీ కూడా శాసనంలోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఇవన్నీ ఎవరిస్తారు? గవర్నమెంట్ పాస్ చేస్తుంది. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏదో రాష్ట్రపతి లేదంటే గవర్నర్, వీళ్ళు ఏం చేస్తారు? ఆర్డర్స్ జారీ చేయడం, ఆర్డినెన్స్ జారీ చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు కదా! అవి ఏవైనా సరే ఫండమెంటల్ రైట్స్‌కి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, అవి కూడా చెల్లవు. ఎందుకంటే ఇవన్నీ దేంట్లోకి వచ్చేస్తున్నాయి? శాసనంలోకి వచ్చేస్తున్నాయి. శాసనం ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్స్, ఆర్డినెన్స్, బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, కస్టమ్స్, ట్రెడిషన్. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? ఆర్టికల్ 12 ఏమో స్టేట్ అంటే ఏంటి డిఫైన్ చేస్తుంది. ఆర్టికల్ 13 ఫండమెంటల్ రైట్స్‌కి వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు చేయకూడదు అని చెప్తుంది. ఆర్టికల్ 13(1) సబ్ క్లాస్ ఏమని చెప్తుందంటే, ఫస్ట్ సబ్ క్లాస్ ఏం చెప్తుంది? రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని చెప్తుంది. ఆర్టికల్ 13(2) ఏమని చెప్తుంది? సబ్ క్లాస్ 2 ఏమని చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఎలాంటి శాసనాలు చేయకూడదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఎలాంటి శాసనములు చేయకూడదు. ఒకవేళ చేస్తే అవి చెల్లవు. ఓకే. ఏవైనా శాసనం చేసినా అది చెల్లుతుంది. కానీ దాంట్లో ఏవైనా క్లాజెస్ అనేవి వీటికి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి ఫండమెంటల్ రైట్స్కి, ఆ క్లాజ్ మాత్రమే చెల్లదు. ఆ శాసనం అనేది చెల్లుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. నెక్స్ట్ ఆర్టికల్ 13(3) అని చెప్తుంది. ఇక్కడ శాసనం అంటే చెప్పాం కదా, శాసనం అంటే ఏంటి అనేదాన్ని డిఫైన్ చేస్తుంది. ఇవి కాకుండా దీంట్లో ఇంకొక ఆర్టికల్ ఉందమ్మా, అది ఆర్టికల్ 13(4). దీని ప్రకారంగా ఏమని చెప్తుందంటే, మనకి యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కనుక ఎటువంటి అమెండ్మెంట్స్ అయినా చేయాలి అంటే దాంట్లో ఏమైనా చేంజెస్ అనేవి చేయాలి అంటే మనకి యూజ్ అయ్యే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 368. ఈ ఆర్టికల్ 368ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు? కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్స్ చేయొచ్చు. ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ 368 ద్వారా చేసిన రాజ్యాంగ సవరణలు ఏవైనా ఉంటాయి కదా, అవి ఈ పరిధికి రావు. అంటే దేని కిందకి రావు? ఓకే. ఆర్టికల్ 368 ద్వారా మనం ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేవి ఈ 13వ ఆర్టికల్ ఉంది కదా, ఫండమెంటల్ రైట్స్కి ఎగెయినెస్ట్గా ఉన్న చట్టాలు చెల్లవు అని చెప్తున్నారు కదా, దీని కిందకి రాదు అని చెప్తుంది. అంటే ఇప్పుడు మనం చట్టసభలో ఏమైనా 368 ద్వారా కనుక చేస్తే ఒక చట్టాన్ని చేసిందనుకోండి, అది దీనికి ఎగెయినెస్ట్గా ఉంది కదా అని మనం డిఫైన్ చేయలేం. ఈ 13(4) ఏవైతే ఉందో అది ఏం చేస్తుంది? కోర్టు యొక్క పరిధిని, న్యాయ సమీక్ష అధికారాన్ని కూడా తగ్గించేస్తుంది. ఈ 13(4) క్లాజ్ వల్ల ఏమవుతుందంటే న్యాయ సమీక్ష అధికారం అనేది తగ్గుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇది ఏం చేస్తుంది? అలానే ఆర్టికల్ 13 యొక్క పరిధిని కూడా తగ్గించేస్తుంది. ఆర్టికల్ 13(4) ఏదైతే ఉందో అది న్యాయ సమీక్ష అధికారాన్ని డిక్రీజ్ చేస్తుంది,
అలాగే ఆర్టికల్ 13 యొక్క పరిధిని కూడా డిక్రీజ్ చేసేస్తూ ఉంది. ఓకే, ఈ ఆర్టికల్ 13(4) ఏం చెప్తుంది? ఆర్టికల్ 368 ప్రకారంగా చేసిన ఏ సవరణ అయినా కూడా ఆర్టికల్ 13 కింద రాదు అని చెప్తుంది. ఆర్టికల్ 13 కిందకి కన్సిడర్ చేయకూడదు, రాదు అనే విషయాన్ని చెప్తుంది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఉంది కదమ్మా, ఆ కేసులో కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునికి వ్యతిరేకంగా ఏం చేసిందంటే అప్పుడున్న గవర్నమెంట్ 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడు 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో ఈ ఆర్టికల్ 13(4) ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఏంటంటే అప్పుడు పంజాబ్ స్టేట్లో ఒక రూల్ తీసుకొచ్చింది. ఒక మనిషికి 30 ఎకర్స్కి మించి ఆస్తి ఉండకూడదు అనే ఒక రూల్ని తీసుకురావడం జరిగింది. సో ఆ రూల్ని తీసుకొచ్చినప్పుడు ఏమైంది, వీళ్ళకి గోలక్నాథ్కి 500 ఎకర్స్ అనేది ల్యాండ్ ఉంది. సో వాళ్ళు మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి ఇచ్చేయమని అడిగితే వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పటికి ఫండమెంటల్ రైట్ కింద ఉండేది ఆస్తి హక్కు అనేది. సో వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. వెళ్తే అప్పుడు కోర్టు ఇప్పటి వరకు ఉన్న చట్టాలను మార్చకుండా నెక్స్ట్ వచ్చేదానికి దీన్ని ఇంప్లిమెంట్ చేయమని తీర్పిస్తుంది. అయితే దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ అనేది చేస్తుంది రాజ్యాంగంలో. ఆ అమెండ్మెంట్ ఇది 24వ రాజ్యాంగ సవరణ 1971లో చేయడం అనేది జరిగింది. చేసి ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని, కోర్టుకు ఉన్న న్యాయ సమీక్ష అధికారాన్ని తగ్గించింది. అలాగే ఆర్టికల్ 13 ఏదైతే ఉందో దాని పరిధిని కూడా తగ్గించడం అనేది జరిగింది. ఓకేనా?